బోనాల పండుగ తరచుగా జరుగుతున్నటువంటి సమయంలో నిన్న ఆదివారం జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా ఒక కుటుంబం అస్వస్థకు గురైంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ వారు తిన్నటువంటి మీట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కంటామినేట్ అయ్యి వాళ్ళంతా కూడా హాస్పిటల్ పాలయ్యారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే వారికి ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు అలా పాలవడానికి కారణాలు ఏంటి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్, ముఖ్యంగా ఈ యొక్క వింటర్ సీజన్ కావచ్చు, రైనీ సీజన్ కావచ్చు, ప్రధానంగా వాళ్ళ హాస్పిటల్ పాలవడం గల మీటే కారణం అంటారా? డెఫినెట్ గా ఫుడ్ పాయిజనింగ్ అనండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ వర్షాకాలం కానీ సమ్మర్ లో కానీ ఎప్పుడైనా కూడా ఒక రోజే ఏ రోజైతే తెచ్చుకున్నామో ఆ రోజే తినాలి. తెల్లారి తింటే దాని మీద మామూలుగా బ్యాక్టీరియా దాడి చేసే అవకాశం ఉంటుంది, వైరస్ కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు కానీ విరోచనాలు కానీ విరోచనాలు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కండిషన్ చూస్తే, వాళ్ళ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ చూస్తే క్లియర్ గా డెఫినెట్ గా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అనేది మనం చెప్పొచ్చు. మరి ఇక ఫుడ్ పాయిజనింగ్ కారణం అనేది మరి వాళ్ళు తెల్లారి తిన్నారు, మరి తెల్లారి వేడి చేసుకొని తిన్నామని చెప్తున్నారు. కానీ వేడి చేసుకొని తిన్నా అంత ముందు కుకింగ్ కరెక్ట్ గా లేదా, లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అయితే ముఖ్యంగా వాళ్ళ కుటుంబం పెద్ద అయినటువంటి శ్రీనివాస్ ఇప్పటికీ హాస్పిటల్ రాగానే చనిపోవడం జరిగింది. అయితే మిగతా క్రిటికల్ కండిషన్ ఉందా, లేకపోతే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది సార్? ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మిగిలిన వాళ్ళంతా కూడా రికవర్ అయ్యారండి. ఇప్పుడు వాళ్ళ శ్రీనివాస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మగారు యాక్చువల్ గా బాగా లేకుండా నేను వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్ లో, అంటే 60 సాచురేషన్ తో ఉంది. బీపీ కూడా 80 వరకే ఉంది సిస్టోలిక్. ఆ తర్వాత డిహైడ్రేషన్, హైపోగ్లైసీమియా, కోమార్బిడిటీస్ కూడా ఉన్నాయి, బీపీ షుగర్ కూడా ఉందాం. ఇవి కండిషన్స్ లో మనం నిన్న భయపడ్డాం, ఐసీయూలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటా ట్రీట్మెంట్ ఇస్తే ఈ రోజు వితౌట్ ఆక్సిజన్ నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది. 97 సాచురేషన్ ఉంది. మిగిలిన కూడా బీపీ కూడా మోర్ దాన్ 100 కి వచ్చేసింది. అన్ని రకాలుగా ఆమె రికవర్ అయింది. అదే రకంగా వాళ్ళ అల్లుడు కూడా నిన్న కిడ్నీ ఫెయిల్యూర్ లో పోయే పరిస్థితి ఉండింది. చాలా కష్టంగా, అంటే యూరిన్ రావడం అనేది కంప్లీట్ బంద్ అయిపోయింది. క్రియాటినిన్ లెవెల్స్ చూస్తే కూడా 2.4, 2.5 దాకా ఉండింది. అటువంటి పరిస్థితుల్లో మనం నిన్నంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఎవ్రీ 6 hours కి మనం టెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వీలైనంత వరకు కూడా ఆ యూరిన్ కాస్త కూస్త పోతుండడం, ఆ తర్వాత క్రియాటినిన్ లెవెల్స్ కూడా 1.4కి వచ్చింది. ఆ తర్వాత డిహైడ్రేషన్ కూడా కరెక్ట్ చేయగలిగాం. కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక కృత్యంగా అని ఒక అమ్మాయి 7 years పాప, ఆ పాప కూడా నిన్న కంటిన్యూస్ గా డయేరియాతో, వామిటింగ్స్ తో, తర్వాత మన ఫీవర్ స్పైక్స్ కూడా బాగా రావడం వల్ల కొంచెం క్రిటికల్ గా ఉండింది. రాత్రి అంతా ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని చేసుకుంటా ఇప్పుడు 101కి వచ్చింది ఫీవర్. డిహైడ్రేషన్ కరెక్ట్ చేయగలిగాం. దాదాపుగా అమ్మాయి కూడా ఈవినింగ్ కల్లా రికవర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మీరు చెప్పండి సార్, తెలంగాణలో మధ్య తరగతి పేద కుటుంబాలు ఉంటాయి. అయితే రాత్రి తెచ్చుకున్న ఫుడ్ పొద్దున్న తినడం, లేదా పొద్దున్న తెచ్చుకున్నటువంటి ఫుడ్ సాయంత్రం తినడం, యాజ్ ఏ డిఎంఎస్ గా మీరు చెప్పండి, ఆ ప్రికాషన్స్ ఎలా పాటించాలంటారు? అసలు మిగిలిన ఫుడ్ అది హీట్ గా ఇంకేమైనా తినాలని అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు మీకు చెప్తున్నటువంటి పరిస్థితి, అసలు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి సార్? మీరు ఒక డాక్టర్ గా, డిఎంహెచ్ఓగా ఒక 35 years నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నా అండి. ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, మనం తినబుద్ధి అయితే ఎంత అవసరమో మనకి అంతవరకు తెచ్చుకోవాలి. అంతవరకు తెచ్చుకొని ఆ రోజు తినేసి నెక్స్ట్ డేకి మిగిలిపోతే పారేయాలి తప్పితే దాన్ని వేడి చేసుకోవడం, తినటం, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఇలాంటి పనులు చేయొద్దు ఎవరు కూడా. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఈ వర్షాకాలంలో కానీ లేకపోతే సమ్మర్ లో కానీ ఎప్పుడైనా కూడా ఈ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా దారి జరుపుతాయి వాటి మీద, నాన్ వెజ్ మీద. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2వ రోజు 3వ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కాబట్టి ధైర్యంగా తినవచ్చు అనేటటువంటి ఆలోచన వదిలేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తుంది. రైట్, ఇది పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా మిగిలిపోతే పారేయాలి తప్ప, లేదు పొద్దున్న తింటా సాయంత్రం తింటా అంటూ కూడా ప్రజలంతా కూడా ఎంకరేజ్ చేద్దంటూ కూడా చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం కేవలం ఫుడ్ కంటామినేట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రీహీట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఫంగస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భానుతో కలిసి సురేష్, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.